ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా సీనయ్యకి అన్నీ మంచి అలవాట్లే ఉన్నాయి. నువ్వనుకున్నట్టు తనేం తాగడు. ఎక్స్క్యూజ్ మీ. I'm coming. Sorry. సీనయ్య, సారీ, డిస్టర్బ్ చేసుంటే సారీ. సీనయ్య, తాగావా సీనయ్య? లేదు. వాడలా ఊగిపోతూ ఉంటే తాగావా అని అడుగుతావేంటోదినా? నేను చెప్పాను కదా వాడు తాగుపోతాయాడని. చీచి, నాన్నలా నేనెందుకు అవుతానమ్మా? సీనయ్య, మీ మావయ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుందా? అదే నాకు తెలియదు అత్తయ్య. కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటది? ఆద్య మెళ్ళో నేను కట్టిన తాళి ఇంకా ఎందుకు ఉంచుకుంది? సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అడిగిందే నా కొడుకు అడుగుతున్నాడు ఇప్పుడు. అమ్మా, నువ్వేం అడిగావమ్మా? నువ్వే వద్దనుకున్నప్పుడు నువ్వు కట్టిన తాళెందుకని దాని మెళ్ళొంచి తీసేబోయాన్రా. అమ్మా, ఆపు ఆపు. ఎందుకురా అలా అరుస్తావు? నువ్వు నేను ఇద్దరం ఒకటే అడిగాం. అమ్మా, ఓదు, ఇంకొకసారి అలా అన్నావంటే నిన్ను క్షమించనమ్మా. ఇద్దరి ప్రశ్న ఒకటే అవచ్చు, కానీ అర్థాలు వేరు. సరిగా అర్థం చేసుకో. స్పష్టంగా చెప్తున్నాను, సంబంధం లేదని. ఆ తాళి ఎందుకు అది తీసేయాలనుకున్నావు నువ్వు? సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆద్యకి నా మీద ఇంకా ఎక్కడో గుండెల్లో ఏదో మూల ప్రేమ ఉంది. అవును, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందంగా ఉండదేమో అని తాళి తీసి బీరువాలో పెట్టే ఆడవాళ్ళని నేను చూశానమ్మా, నేను చూశాను. కానీ నా ఆద్య అలా చేయలేదమ్మా, చేయలేదు. నేను కట్టిన తాళిని నా మీద కోపంతో కాదు, నా మీద ప్రేమతో ఉండనిస్తుందమ్మా.
అమ్మ చివరికి నేను పోయినా సరే సీనయ్య ఒరే ఏంటా మాటలు? అత్తయ్య లోపలికి రా. పద పద. ఎవరెన్ని చెప్పినా దీని మెళ్ళో తాళిబొట్టు చట్టబద్ధంగా తీయించే అవకాశాన్ని నేనే పుట్టించకపోతే నా పేరు పద్మే కాదు, నా కొడుకుని నేనే కాపాడుకుంటాను. అడగండి. ఏంటి రామలక్ష్మి అలా ఉన్నావు? నిద్రపోకపోతే అలా ఉండకుండా ఇంకెలా ఉంటాను అత్తయ్య? ఏవెందో ముందు అడగండి. రాత్రి ఎందుకు నిద్రపోలేదో అడుగు. రామా, రాత్రి ఎందుకు నిద్రపోలేదమ్మా? సారు నిద్రపోనివ్వలేదు అత్తయ్య. ఏమ్మా, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకున్నారా? ఏవైనా అడుగు. మరి ఇంకేం చేసుకున్నారమ్మా? అది అది పోండి అత్తయ్య.